ఇక ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన ప్రచారంలో దూసుకువెళ్తూ ఉండగా టీడీపీ కూటమి కొంత ఢీలా పడినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కూటమిలో కొన్ని సీట్లను మార్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సీట్ల మార్పుపై రేపటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనపర్తి స్థానం టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా తంబళ్లపల్లెకు టీడీపీ టికెట్ ఇవ్వనుంది. అనపర్తి నుంచి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, తంబళ్లపల్లె నుంచి చల్లపల్లి పోటీకి దిగే ఛాన్స్ ఉంది. మరోవైపు నర్సాపూర్ ఎంపీ టికెట్ బదులు ఉండి అసెంబ్లీ టికెట్ తీసుకోవాలని టీడీపీ ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజును బరిలోకి దింపేందుకు హైకమాండ్ యోచిస్తున్నట్లుగా సమాచారం. ఇక శ్రీనివాస్ వర్మను ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దింపే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకువెళ్తూ ఉండగా టీడీపీ కూటమి కొంత ఢీలా పడినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కూటమిలో కొన్ని సీట్లను మార్చే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. సీట్ల మార్పుపై రేపటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనపర్తి స్థానం నుంచి టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ సుముఖతంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా తంబళ్లపల్లెకు టీడీపీ టికెట్ ఇవ్వనుంది. అనపర్తి నుంచి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, తంబళ్లపల్లె నుంచి చల్లపల్లి పోటీకి దిగే ఛాన్స్ ఉంది. ఇక మరోవైపు నర్సాపురం ఎంపీ టికెట్ బదులు ఉండి అసెంబ్లీ టికెట్ తీసుకోవాలని టీడీపీ ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజును బరిలోకి దింపేందుకు హైకమాండ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇక శ్రీనివాస్ వర్మను ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దింపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.